హాయ్ ఫ్రెండ్స్, ఇది మధ్యయుగ భారతదేశ చరిత్ర ఏపీ గ్రూప్స్ 2కి సంబంధించి ఫుల్ పీడిఎఫ్. ఎవరైనా పీడిఎఫ్ని ఫ్రీగా చదువుకోవాలి అనుకుంటే కింద డిస్క్రిప్షన్లో మా అప్లికేషన్ లింక్ ఉంది ఫ్రెండ్స్, డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా చదవచ్చు. లేదా ప్రింట్ చేసుకోవడానికి కావాలి అనుకుంటే, మొబైల్లో సేవ్ చేసుకోవాలి అనుకుంటే 30 రూపీస్ పే చేసి సేమ్ కోర్స్ 30 రూపీస్ అని ఉంటుంది, అది పర్చేస్ చేయండి ఫ్రెండ్స్. ఢిల్లీ సుల్తానుల కాలంలో పరిపాలనా వ్యవస్థ. ఢిల్లీ సుల్తానుల పరిపాలనా విభాగాలు. ఢిల్లీ సామ్రాజ్యం కొన్ని ఇక్తాలుగా విభజించబడింది. ఇక్తాకు అధిపతిని ఇక్తేదార్ లేదా నాయిమ్ అంటారు. జిల్లాలను షిక్ అనేవారు, దీని అధిపతి షిక్దార్. తాలూకాలను పరగణాలు అంటారు, తాలూకా అధిపతి ఫౌజ్దార్. గ్రామాలను ఖుత్ మరియు ముకద్దం అనే గ్రామ పెద్దలు పాలించేవారు. ఢిల్లీ సుల్తానుల పరిపాలనా విధానం. అధికారులు మరియు మంత్రులు. సో ఇది నేను కొంచెం ఎడిట్ చేసి ఇచ్చాను ఫ్రెండ్స్, ఎందుకంటే ఈ శాఖలకు సంబంధించి కొంత ఇన్ఫర్మేషన్ అనేది కొంత అడిషనల్గా యాడ్ చేయడం జరిగింది. సో నేను పీడిఎఫ్ కూడా ఎడిట్ చేసి అప్లోడ్ చేసేసాను ఫ్రెండ్స్, రీడౌన్లోడ్ చేసుకోండి. ఎవరికైతే వాట్సాప్ ద్వారా సెండ్ చేశానో వాళ్ళకు నేను ఈ పీడిఎఫ్ని ఒక 2-3 డేస్లో మళ్ళీ పంపించేస్తాను. నాయబ్ ఏ సుల్తాన్, దీని అధిపతి డిప్యూటీ సుల్తాన్. దివాన్ ఈ వజారత్, ఇది ఆర్థిక శాఖ. ఈ శాఖకు అధిపతి వజీర్ లేదా ప్రధాని. దివాన్ ఈ అరీజ్ అధిపతి అరీజ్ ఈ ముమాలిక్, ఇది సైనిక శాఖ. దివాన్ ఈ ఇన్షా లేదా దబీర్, ఇది ఉత్తర ప్రత్యుత్తరాల లేదా తపాలా శాఖ. దీని అధిపతి తబీర్ ఈ ముమాలిక్ లేదా అమీర్ మున్షి. సదర్ ఉస్ సదర్ అంటే మత శాఖాధిపతి. దివాన్ ఈ ఖాజా, ఇది న్యాయ శాఖ. దీని అధిపతి ఖాజీ ఉల్ ఖజత్. దివాన్ ఈ బరీద్, ఇది గూఢచార శాఖ. దీని అధిపతి బరీద్ ఈ ముమాలిక్. దివాన్ ఈ రిసాలత్, విదేశాంగ శాఖ. ముష్రఫ్ ఈ ముమాలిక్, అకౌంటెంట్ జనరల్. ముస్తఫ్ ఈ ముమాలిక్, ఆడిటర్. ఢిల్లీ సుల్తానుల కాలంలో ఆర్థిక పరిస్థితులు. వీరి కాలంలో చిన్న మరియు సన్నకారు రైతులను బలహార్లు లేదా కర్షకులని, భూస్వాములను ఖుత్ మరియు ముకద్దంలు అని పిలిచేవారు. వ్యవసాయం. ఢిల్లీ సుల్తానుల కాలంలో వ్యవసాయ పరిస్థితుల గురించి ఇబన్ బటూటా అనే మొరాకో యాత్రికుడు సమాచారం ఇచ్చాడు. భారత్లో అత్యంత సారవంతమైన భూములున్నాయని, రైతులు సంవత్సరానికి 2 లేదా 3 పంటలు పండిస్తున్నారని, చైనా తర్వాత భారత్లో సుమారుగా 25 రకాల పంటలు పండిస్తున్నారని తెలియజేశాడు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో చేపట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల వల్ల చాలా చోట్ల ఒక పంటకు బదులుగా 2 పంటలు పండిస్తున్నారని అఫీఫ్ అనే చరిత్రకారుడు తెలియజేశాడు. అనేక నీటిపారుదల ప్రాజెక్టులను నిర్మించిన ఢిల్లీ సుల్తాన్ ఫిరోజ్ షా తుగ్లక్. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో పరిశ్రమలు. వస్త్ర పరిశ్రమ వీరి కాలంలో అత్యంత ముఖ్యమైన పరిశ్రమ. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వస్త్ర పరిశ్రమలకు ప్రసిద్ధి చెందిన పరిశ్రమలు కాశ్మీర్ ఉన్ని వస్త్రాలకు, కోరమాండల్ మస్లిన్ వస్త్రాలకు, గుజరాత్లోని కాంబే పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి చెందాయి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలోనే చరఖా దునియా ప్రవేశపెట్టబడ్డాయి. చరఖా గురించి తొలిసారిగా తెలియచేసిన గ్రంథం ఫుతుహత్ ఇస్ సలాతిన్ లేదా ఫుతుహత్ ఉస్ సలాతిన్. ఫుతుహత్ ఉస్ సలాతిన్ అనే పర్షియన్ గ్రంథాన్ని రచించినది అబూ మాలిక్ ఇసామి. ఢిల్లీ సుల్తాన్లు పేపర్ పరిశ్రమ మరియు సెరికల్చర్ను ప్రవేశపెట్టారు. వీరి కాలంలో అభివృద్ధి చెందిన ఇతర పరిశ్రమలు ఆభరణాల పరిశ్రమ, లోహ పరిశ్రమ, వడ్రంగి పరిశ్రమ, కుండల పరిశ్రమ మరియు చర్మ పరిశ్రమ. వస్త్ర పరిశ్రమ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో వ్యాపార వాణిజ్యాలు. జాతీయ వ్యాపారం. ఎడ్ల బండ్ల ద్వారా మరియు నదుల ద్వారా జాతీయ వ్యాపారం కొనసాగింది. స్వదేశీ వాణిజ్యాన్ని కొనసాగించినది ముల్తానీలు, గుజరాతీలు, మార్వాడీలు, బోహ్రాలు అంటే ముస్లిం వర్తకులు, వోహ్రాలు అంటే హిందూ వర్తకులు. వీరందరూ కూడా స్వదేశీ లేదా జాతీయ వాణిజ్యాన్ని కొనసాగించారు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో అంతర్జాతీయ వ్యాపారం సముద్రాలపైన కొనసాగింది. గుజరాత్లోని కాంబే రేవు పట్టణం ద్వారా ఎర్ర సముద్ర తీరంలోని అడెన్ మరియు జెడ్డా దేశాలకు వ్యాపారం కొనసాగేది. అడెన్ అంటే యెమెన్, జెడ్డా అంటే సౌదీ అరేబియా.
బెంగాల్లోని రేవు పట్టణాల ద్వారా చైనా, మలక్కా మరియు ఆగ్నేయాసియా దేశాలకు వ్యాపారం కొనసాగేది. సముద్ర వ్యాపారం పైన అరబ్బుల గుత్తాధిపత్యం ఉండేదని గుర్తుపెట్టుకోండి. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో ఎగుమతులు ఆహార ధాన్యాలు, వస్త్రాలు, ఆభరణాలు, సుగంధ ద్రవ్యాలు కాగా దిగుమతులు గుర్రాలు, మత్తు పానీయాలు, పట్టు వస్త్రాలు, విలువైన వైఢూర్యాలు. ఢిల్లీ సుల్తాన్ల కాలంలో సంస్కృత విద్యా కేంద్రాలుగా వర్ధిల్లినవి నవద్వీపం మరియు మిథిలా. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ బుక్స్ అన్నిటినీ కలిపి నేను ఇంకో వీడియో చేస్తాను.